వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఏంటో ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? నిన్న సాటర్డే అండి, నిన్న మినీ బ్లాగ్ అండి ఇది. నిన్న అయితే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసామండి. అక్కడ ఇంటి దగ్గర ఉన్న దుర్గా అమ్మవారి పండగ అయితే అవుతుంది. దుర్గమ్మ పండగ అయితే చాలా బాగా చేస్తారండి. ఇక్కడ జాతర చాలా బాగుంటుందండి. అమ్మవారికి అయితే పసుపు కుంకుమ సారి అయితే పట్టుకెళ్తున్నారు. మా అత్తయ్య గారి ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఆ టెంపుల్. మేమైతే మేడ నుంచి అయితే చూస్తున్నాము. చాలా బాగా అయిందండి పండగ. మా పండగ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వంటలు అవన్నీ అయితే అయిపోతున్నాయండి. వంటలు అయిపోయిన తర్వాత మేము అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి. అక్కడ దర్శించుకోవడానికి మా అమ్మవారిని అయితే చూడడానికి వెళ్ళాము. చాలా మంచిగా అనిపించిందండి. అమ్మవారిని చూస్తే మాకు నిజంగా కళ్ళల్లోంచి నీరైతే వచ్చిందండి. అమ్మవారిని నిజంగా మన వైపే చూస్తున్నట్టు అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. చాలా బాగా ఉందండి. అలంకరణ అది అయితే బాగా చేశారు. ఇంకా కిందకైతే వచ్చేసామండి. జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. కోలాటం అని, బుట్ట బొమ్మలని, వేషాలని, నెల వేషాలన్నీ చాలా బాగా చేశారండి. అవన్నీ మీరు చూడాలనుకుంటే నేను లాంగ్ వీడియో అయితే చేశానండి. లాంగ్ వీడియో అయితే చూడండి. నేనైతే లాంగ్ వీడియో చేశాను. చాలా బాగుందండి. పండగ మొత్తం మీరు చూడాలనుకుంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే కానీ పండగ అన్నది అర్థం అవ్వదండి. మేమైతే పండగలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా ఫ్యామిలీతోటి. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచే మేము మేడ నుంచి చాలా వరకు మా పిల్లలు చూసారండి. మేమైతే కిందకు వచ్చి చూసాము. చాలా మంచిగా అనిపించింది. ఎందుకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.